పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి తండ్రి, మరి మా దినం అంతట్లో ఎంతో దీవెనకరంగా ఉంచినావు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రాణాలన్నింటిలో కూడా మాకు క్షేమమును భద్రతనిచ్చారు తండ్రి. మేము మందిరంలో నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు తండ్రి, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి, మాకు ఇచ్చిన దీవెనలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మేము తండ్రి సంతోషంగా అనేక మందితో, విశ్వాసులతో, స్నేహితులతో, బంధువులతో గడిపాము. దేవానికి వందనంలో ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తూ ధ్యానిస్తూ నీకు ప్రభా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాము. వాక్యము ధ్యానిస్తున్నాం నాయన. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నేను నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఈ మాటలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో మేము నీవు నిజమైన దేవుడవు, సజీవుడమైన దేవుడవని ఎరిగి ఉన్నాము కనుక నీకు రావాల్సిన మహిమను మేము ఇంకా ఎవరికి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు, ఎవరికి ఇవ్వకూడదు మా ప్రభా. ఏ మనిషి అయినా సరే, ఏ రూపమైనా సరే, మా తండ్రి, ఇంకే వస్తువైనా సరే, దేనికి కూడా మేము నీకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఇంకా దేనికి కూడా ఇవ్వకూడదు. నీవే మొట్టమొదటి వాడవు, నీకే మా మహిమను మేము ఇవ్వాలి, నీకే మా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించాలి. ఈ లోకంలో నీవు కాక ఇంకెవ్వరు కూడా ఉండకూడదు నాయన. మా తండ్రి, నా మహిమను ఇతరులకు కానీ, నా స్తుతిని విగ్రహాలకు కానీ అర్పించకుండా ఉంటాను అని మేము వాగ్దానం చేస్తున్నాం ప్రభా. నీవు విశిష్టమైన సార్వభౌమ అధికారమును కలిగి ఉన్న దేవుడవు, ఆరాధనకు నీవే అర్హుడవు, మహిమకు నీవే అర్హుడవు మా ప్రభా తండ్రి. విగ్రహాలలాగా నీవు మాట్లాడకుండా ఉండే విగ్రహంలాగా ఉండే దేవుడవు కాదు నాయన. నీవు సజీవుడవు, నీవు మాట్లాడే దేవుడవు ప్రభా. మా ప్రతి పరిస్థితిని గమనించే దేవుడవు, మాకున్న సమస్యలలో మాకు విడుదలనిచ్చే దేవుడవు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, నీవు మార్పు లేని దేవుడవు, నిత్యుడమైన దేవుడవు మా తండ్రి. నీ యొక్క గొప్ప మహా ఔన్నత్యాన్ని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. నీ మహిమను, నీకు చెందవలసిన గౌరవంను, స్థుతిని, భక్తిని ఎవరితో కూడా ఇవ్వము, ఏ వస్తువుతో కూడా మేము పంచుకోము నాయన. మా ప్రభా తండ్రి, అలా చేస్తే నువ్వు తిరస్కరిస్తావు కాబట్టి మేము జాగ్రత్తగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి చెక్కిన విగ్రహాలు లేకపోతే మానవ నిర్మిత ప్రత్యామ్నాయాలుగా ఉన్న ఏ విగ్రహాలకు కూడా నైనా మేము ఆరాధన చేయకుండా మమ్మల్ని మీరు ఆపమని తండ్రి. ఆపడం కాదు, మేమే చెయ్యము అని మేము డిసైడ్ చేసుకోవాలి మా ప్రభా తండ్రి. మేము ఏదైనా చేశామంటే ఇష్టపూర్వకంగా చేసినట్లే మా తండ్రి. అలాగా కాకుండా ప్రభా, మేము నిజముగా తండ్రి నిన్ను మాత్రమే ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము నీపైన మాత్రమే ఆధారపడాలి. మేము ఎప్పుడైతే నీపైన మాత్రమే ఆధారపడతామో అప్పుడే మేము విజయం పొందుకుంటాము. ఏ పరిస్థితులలోనైనా మేము ధైర్యంగా ఉంటాము. విజయకరమైన జీవితాన్ని మేము పొందుకోగలుగుతాము. సమస్త ఆరాధన నీకే చెందుతుంది నాయన మా ప్రభా తండ్రి. మరి అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే దేవుడవు, నీవు మాత్రమే మహిమగల దేవుడవు తండ్రి. మేము ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాము తండ్రి. ఏ సమయంలో కూడా నాయన ఇతరులకు కానీ, ఏ మనిషికి కానీ, ఏ అధికారికి కానీ, ఏ రాజుకు కానీ, లేకపోతే ఏ విగ్రహానికి కానీ మేము నీకు రావాల్సిన మహిమను ఆపాదించకుండా ఉండడానికి మీరు మమ్మలను ఆయత్తపరచండి దేవా ప్రభా. మా జీవితాలలో ఏమి జరిగినా తండ్రి, మేము దానికి ప్రతి విషయంలో కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మా జీవితంలో మరి మేము సమస్తము నీవు మాకు మహిమకరంగా చేస్తావని నమ్ముతూ ఉన్నాం తండ్రి. నీ మహిమ కొరకే ప్రతిదీ కూడా వాడుకుంటావు మా తండ్రి. ఈ దినంన మాకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా మేము భావిస్తుండవచ్చు, కానీ అది నీ దృష్టిలో ఎలాంటిదో మేము అర్థం చేసుకునేటట్లుగా నిన్ను గురించి మేము తెలుసుకొని నీ సన్నిధిలో ఆరాధించి స్తుతిస్తూ సమస్తమును తెలుసుకోవడానికి మేము ప్రయత్నించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, నీ మహిమనే మేము కోరుతున్నాము.
తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం. నువ్వెంత గొప్ప దేవుడవు, నువ్వు మంచి దేవుడవు నాయన. మా జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన నీకే స్తుతులు సమర్పిస్తున్నాం. ఈ దినమంతా మాకు ఎంతగా తోడుగా ఉన్నారు, దానిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మమ్మలను మీరు నడిపించండి, కాపాడండి. మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపను బట్టి నీకు వందనాలు దేవా ప్రభ. ఈ దినమంతా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. మరి మేము ఎంతగా నీ కొరకు పని చేయాలో మాకు నేర్పించండి మా తండ్రి. అవును ప్రభా, ఎన్నోసార్లు మేము నీకు విరోధంగా జీవిస్తూ తండ్రి మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి ప్రభా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను ఆదరించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి మా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తముల నీడలో కాచి రక్షించండి. మరి ప్రభా పగలంతా కూడా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా హృదయాలలో ఉన్నటువంటి ఆందోళన, మా హృదయాలలో ఉన్నటువంటి అశాంతిని సమస్తమును తొలగించి శాంతికరమైన మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభానైనా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి మా ప్రభా. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందరూ మనుషుల దయందరూ వర్ధిల చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యందు భయభక్తులతో జీవించినట్లుగా మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రభా. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంలో ఎదుగుచు నాయన మరి వారిని చక్కటి మార్గంలో ఎదుగునట్లుగా మీరు చేయండి మా తండ్రి. యవన బిడ్డలను దీవించండి, వారందరూ చక్కగా చదువుకుంటున్నారు నాయన. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు ప్రభా. ఈ దినం ఎంతోమంది నీట్ ఎగ్జామ్ రాస్తుంటున్నారు నాయన. వారి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతోమంది ప్రభా. రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మంచి విజయం పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును కుమ్మరించండి మా ప్రభా. మరి ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తొలగించండి. ముఖ్యంగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగ సమస్యతో బాధపడే వారికి తప్పకుండా ఉద్యోగాలు దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. వివాహములు కుదుర్చండి తండ్రి. ప్రతిదీ కూడా మీ చేతిలో ఉన్నది, సమస్తం మీరు చేస్తారు నాయన మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఏ కుటుంబంలో మరి ఉన్నారో ప్రభా, వారిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి వారిని మీరు తాకండి, మరి స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఐసీలో ఉన్నారు ప్రభా, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. వాళ్ళని మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడతా కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళన చెందుతున్నారు ప్రభా, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఆ ఆందోళన అంతా కూడా తొలగించి సంపూర్ణంగా వారికి నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, మరి రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటారు నాయన. వారిని అందరినీ మీ కాపుదల భద్రంగా కాపాడండి. వారికి ఎలాంటి అసహనం లేకుండా ప్రభా ఓపికతో చేయనట్లుగా, అలాగే అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రికాలం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. వారిలో ఉన్నటువంటి ఆ కాఠిన్యాన్ని తొలగించి నాయన, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకునే కృపను దయచేయండి. వ్యసనములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించి వారికి ఆ భయంకర వ్యసనముల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. కృప చూపించండి దేవా. మరి తండ్రి సేవకులను ఆశ్రయించి వారందరూ కూడా ఎంతగానో రాత్రులు మేలుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మరి ప్రభా వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి మీరు దీవించి వారికి ఉన్నటువంటి ఆ దుఃఖము, బాధ, ఏ పరిస్థితి వల్ల వారు నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి నెమ్మదిగా వారు నిద్రించినట్లుగా నీ పైన ధ్యానం ఉంచుకొని నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా, మరి అన్నిటికంటే ముఖ్యంగా వారి హృదయంలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. క్షమాపణ గుణాన్ని అనుగ్రహించండి. కోపమును, ద్వేషమును తీసివేయమని ప్రార్థిస్తున్నాము
మా ప్రభా తండ్రి, ఎంతమంది నాయన అనేక సమస్యలు గుండా వెళ్తున్నారో, అనేక అవసరతలు గుండా వెళ్తున్నారో వాళ్ళని కనికరించండి ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎంతమంది నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉన్నారో వారిని అందరినీ కూడా కరుణించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ రాత్రి వేళ నాయన మేము ఈ దినం మరి ఈ పగలంతా మమ్మల్ని ఎంతగా కాపాడినారు తండ్రి. ప్రతి దాన్ని బట్టి కూడా మేము నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినమంతా మా అవసరతను తీర్చిన దేవా నీకు స్తోత్రములు. మా తండ్రి, మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులను సిద్ధపెట్టుకొని ఉన్నాము ప్రభా. మీరు మాకు జయప్రదంగా నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఈ రాత్రిని ఎదురుస్తున్నావా మా తండ్రి. నీవు మమ్మల్ని కాపుదలుగా ఉన్నందుకు నీకు వందనములు, కాపాడుతున్నందుకు వందనములు. మా తండ్రి దేవ, మా చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉంటాయో ఆదమర్చి మేము నిద్రించినప్పుడు మాకు తెలియదు. మా తండ్రి, మాపై నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి మా ప్రభానైనా. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలన్నింటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన తండ్రి. నీవు కాచి రక్షించండి మా ప్రభా. క్షేమంగా ఉంచండి. మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి ప్రభా. ఉదయకాలం సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.